అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ బుడిపిటి, టీమ్ లోకేష్ యువసేన. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన పోరంబోకు జాడా శ్రావణ్ కుమార్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. వాడు రాష్ట్రానికి పట్టిన చీడ పురుగు. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీతో ఉన్నాడు, పనిచేశాడు, తను ఆశించింది అందలేదని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఈరోజు మళ్ళీ తను ఆశించింది అందిస్తారేమో అని చెప్పి మరి వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయ్యాడు. అది కూడా ఎలాగంటే ఇతని పార్టీ ముసుగులో వైఎస్ఆర్సీపీకి పనిచేస్తూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మీద బురద జల్లుతూ రాష్ట్రంలో ఈరోజు ఎక్కడ కూడా లేనంత విధంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆయన ఆశీస్సులతో మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకొని పనిచేస్తున్నాడు ఈ సన్నాసి సైకో. సరే, ఈరోజు వీడేదో ఎవరో బెదిరించాడంట, మాజీ ఎమ్మెల్యే. ఏమని బెదిరించాడు, ఎందుకు బెదిరించాడు? ఇతనంట ప్రెస్ మీట్ పెడితే తెలుగుదేశం పార్టీ వణికిపోతుందంట. వీడు నా ముందుంటే గోమె దెంగితే కింద నేలకి ఖర్చుకుంటాడు. ఎందుకంటే నేను తప్పు మాట్లాడలే. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఆల్రెడీ మన రాష్ట్రం సర్వనాశనం అయిపోయి సంకనాకిపోయింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు అందరూ కలిసి ఎన్డీఏ కూటమిలో అందరు నాయకులు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకెళ్తున్నారు. దాన్ని అడ్డుకోవడానికి ఎవరికి హక్కు లేదు, ఎవరికి అర్హత కూడా లేదు. ఎవరు కూడా రాష్ట్రంలో అనర్హులు. ఈరోజు జరుగుతున్న అభివృద్ధి కావచ్చు, ఈ కూటమి పరిపాలన మీద మాట్లాడే అర్హత ఏ సన్నాసికి లేదు. వాస్తవం అది. గతంలో రోడ్లు లేని రాష్ట్రాన్ని చూసాం, గతంలో ఇసుక దొరకని రాష్ట్రాన్ని చూసాం, గతంలో మరి మద్యం, కల్తీ మద్యాన్ని చూసాం, గతంలో మరి మాఫియాను చూసాం, గూండాలను చూసాం, రౌడీలను చూసాం. గతంలో గొంతెత్తి మాట్లాడితే అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ఇచ్చిన పోలీస్ వ్యవస్థలను చూసాం. అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు మన రాష్ట్రాన్ని మరి సగర్వంగా మనం ముందుకు తీసుకెళ్తూ ఒక లా అండ్ ఆర్డర్ని ఈరోజు మనం సక్రమంగా మరి వినియోగిస్తూ రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఈరోజు మనం చూపిస్తూ మరి ఎన్నో పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకొస్తూ యువతకు ఉపాధి కల్పిస్తూ ముందుకెళ్తున్నాం. ఆ ఉద్యోగాల మీద కూడా నెక్స్ట్ వీడియో ఉండబోతుంది, అందరు రెడీగా ఉండాలి. అయితే ఈ సన్నాసి ఏం మాట్లాడాడో, ఇలాంటి సన్నాసులకు కరెక్ట్ సమాధానం చెప్పకపోతే మళ్ళీ మనం మన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని కోల్పోతామనే భయంతో మళ్ళీ మీ ముందుకు నేను ఈ విధంగా రావటం జరిగింది. సరే, ఈడేమన్నాడు విందాం. ఈ సైకో సన్నాసి పెడుతున్నారు, మీకు బోర్ కొట్టడం లేదా అని అడిగాడు. సరదాగా ఉంటారు కాబట్టి సరదాగా ఉంటారని అడిగాడు. నేను కూడా ఏమన్నానంటే, సరే సార్, నా విషయం ఏమన్నా కానీ మీరు రాత్రి ఏటీవీ చూసారు సార్ అన్న. ఆ ఏటీవీ చూస్తాను, మా అభిమాన ఛానల్ టీవీ పై ఉంది కదా, ఆ టీవీ పైన రాత్రి మా సాంబశివరావు గారి యొక్క విశ్లేషణ చూశాను విన్నాను. వెరీ గుడ్ సార్. మరి పొద్దున ఏం పేపర్ చదివారు సార్ అని అంటే, యాజువల్గా ఈనాడే చదువుతాను, ఇంకేం చదువుతాను అని. నిన్నేం పేపర్ చదివారు సార్ అని. నిన్న కూడా ఈనాడే చదివాను అని. మరి మొన్న ఏం పేపర్ చదివారు సార్ అంటే, నేను సహజంగానే ఈనాడు పేపర్ చదువుతాను రోజు. ఈనాడు పేపర్, ఆంధ్రప్రదేశ్ పేపర్ చదువుతాను, అప్పుడప్పుడు సాక్షి పేపర్ కూడా చదువుతాను అని. రోజు టీవీ ఏబిఎన్లో టీవీ పైలో ఏదో ఒకటి చూస్తారు కదా, ఖచ్చితంగా రోజు 7 గంటలకి 8 గంటలకి ఏదో ఒక సందర్భం కూడా చూస్తాను. నేను ఏమన్నానంటే ఆయనతో, సార్ అబద్ధాలు, అవాస్తవాలు, నిర్మక మాటంగా, నిస్సిగ్గుగా, ఇసుకు విరామం లేకుండా టీవీ 5, ఏబిఎన్, ఈనాడు, ఆంధ్రజ్యోతి ద్వారా రోజు ప్రసారం చేస్తున్నప్పుడు, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం రోజు ప్రసారం చేస్తున్నప్పుడు అబద్ధాలన్నీ కూడా రోజు పేపర్ల మీద పొద్దున్న 4 గంటలకల్లా ఇంటి వాటిక మీద వండి వారుస్తున్నప్పుడు నిజాలు కూడా వారానికి 2-3 సార్లు కూడా చెప్పకపోతే ఎట్లా సార్ అన్నది పెద్దగా నివేశారు. అబద్ధాలు గంటకి, రోజు రోజుకి, బులెటిన్కి అబద్ధాలు ప్రజల మస్తిష్కాల్లో అబద్ధాలని నిజాలు చేయటానికి
మీరు మీ పత్రికలు మీ పుత్రికలు పడుతున్నటువంటి పోరాటం, చేస్తున్నటువంటి ఆరాటం, ప్రజలకు అబద్ధాలు చెప్పడంలో మీరు పోటీ పడుతున్నారే, నిజాలు చెప్పడానికి కనీసం వారానికి 2 సార్లు అయినా నిజాలు చెప్పడానికి 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేసి 21 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పినట్టుగా ఉంటుంది సార్. అసెంబ్లీలో నారా లోకేష్ చెప్పినట్టుగా 1 సంవత్సరంలో 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాము, 2వ సంవత్సరంలో 4.5 లక్షల ఉద్యోగాల కొరకు ప్రాసెస్ జరుగుతుందని చెప్పినట్టు ఉంటుంది సార్. వాస్తవాలు చెప్పడానికి వారానికి 2 రోజులు 3 రోజుల్లో అవకాశం కుదిరినప్పుడు వాస్తవాలు చెప్పడానికి మాకు కొంచెం. సరే, ఇప్పుడు ఇతను ఏం చెప్తున్నాడంటే 2 పాయింట్లు మనకి. ఒకటి ఏంటంటే టీవీలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి టీవీ కూడా అన్ని అవాస్తవాలు గంటకు ఒకసారి, లేకపోతే అరగంటకు ఒకసారి, లేకపోతే 5 నిమిషాలకు ఒకసారి బులెటిన్ ని ప్రసారం చేస్తూ రాష్ట్ర ప్రజల్ని మభ్యపెడుతూ మోసం చేస్తూనే అన్న. అంటే రాష్ట్ర ప్రజలు ఈరోజు అంటే ఏం తెలవదా, వాళ్ళు చదువుకోలేదా? రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చదువుకొని మంచి స్థాయిలో మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గర్వంగా ప్రపంచ స్థాయిలో నిలబడ్డారంటే వాళ్ళకి ఏం జరుగుతుందో రాష్ట్రంలో తెలియదా? శ్రావణ్ కుమార్, మరీ నువ్వు సిగ్గు లేకుండా నువ్వెలా మాట్లాడుతున్నావా? అబద్ధాలు, అసత్య ప్రచారం నువ్వు చేస్తూ ఈరోజు TV5, ABN, ఈనాడు, నీకు దమ్ముంటే నేను చెప్తాను, నీకు ₹1,00,000 ఇస్తా. నేను ఒక అబద్ధాన్ని నువ్వు దమ్ముంటే ఈనాడు పేపర్లో ఏపీవయా? నేను నీకు సవాల్ చేస్తున్నా, దమ్ముంటే నీకు ఈనాడు పేపర్లో ₹1,00,000 ఇస్తా. నీకు ఒక అవాస్తవాన్ని ఆ పేపర్లో నువ్వు ప్రింట్ చేపించగలవా? ఎప్పుడైనా ఈనాడు పేపర్ని ప్రజలు ఎందుకు చూస్తారు అంటే వాస్తవాలని వాళ్ళు ప్రజల ముందు పెడతారు. అది ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు ఉండని, లేకపోతే అవతల పక్క రేవంత్ రెడ్డి గారు ఉండని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఉండని, లేకపోతే ఇంకొకళ్ళు ఉండని, ఎవరున్నా ఈనాడు పేపరు, ఈనాడు టీవీ అనేది వాస్తవాలని ప్రజల ముందు పెట్టింది. ఏబిఎన్ కూడా అదే విధంగా పనిచేస్తుంది. ఈ మధ్యలో ఏబిఎన్ 100% కూడా తెలుగుదేశం పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే నువ్వు బులెటిన్ కొట్టుకొని చూడు. చంద్రబాబు నాయుడు గారు ఈ తప్పు చేస్తున్నారు, లోకేష్ గారు ఈ తప్పు చేస్తున్నారు, లోకేష్ గారు అసలు ఇది చేయడానికి కరెక్ట్ కాదని వాళ్ళు ప్రతి వాళ్ళ ఛానల్లో ఏదైనా తప్పులుంటే 100% మళ్ళీ ప్రసారం చేసే ఛానల్ అది. ఇక TV5 అంటే మీ అందరికీ తెలిసింది, వాళ్ళు ప్రభుత్వ ఛానల్. అది ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా మరి వాళ్ళు ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది, ప్రతిది కూడా ప్రజలకు చూపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ఛానల్లో ఎక్కువ శాతం మాకు TV5 ఉంది కాబట్టి 100% ఆ ఛానల్ ప్రసారం చేస్తుంది. దాంట్లో అవాస్తవాలు ఉన్నాయి, అబద్ధాలు ఉన్నాయి అని చెప్పేసి నువ్వు చెప్తే ఎలా చెప్పు? ఒక సాక్షి టీవీ కావచ్చు, సాక్షి పేపర్ కావచ్చు, NTV కావచ్చు, TV9 కావచ్చు, ఇలాగ మీకు అనుబంధ సంస్థకు సంబంధించిన యూట్యూబ్ ఛానళ్ళు దాదాపుగా 500 ఉన్నాయి. మీ 500 ఛానళ్ళ ముందు మా 3 ఛానళ్ళు ఎంత జారా శ్రావణ్? నువ్వు చెప్పు. నువ్వు కూడా కుక్క మొరిగినట్టు బౌ అని టీవీ ముందుకు వచ్చి మొరిగితే ఎలా చెప్పు? మీ జగన్మోహన్ రెడ్డి దాదాపు సంవత్సరానికి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడతారో అడుగు ఒకసారి వెళ్ళి. ఓన్లీ యూట్యూబ్ ఛానళ్ళకి, లేకపోతే ఈ పనికిమాలిన ఛానళ్ళకి రాష్ట్రం మీద బురద జల్లటానికి, చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లటానికి, లోకేష్ గారి మీద బురద జల్లటానికి, పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లటానికి, రాష్ట్రంలో అభివృద్ధి లేదు, శూన్యమని వీటిని మీద మీరు బురద జల్లటానికి సంవత్సరానికి ఎన్ని కోట్లు ఖర్చు పెడతారో ఒకసారి మీ జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే తెలిసిపోతుంది. అదే నువ్వు వచ్చేసి ఇక్కడ ఈరోజు ఏదో విష ప్రచారం చేద్దాం, అబద్ధాలు చెప్దాం, ఆ ఛానల్ అబద్ధాలు ఆడతాను, ఈ ఛానల్ అబద్ధాలు ఆడతాను, నమ్మటానికి ఎవరు లేరు కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చినాయని మర్చిపోతున్నాను. మాకు 164 సీట్లు ఇచ్చినాయి. ఎందుకు ఇచ్చారు? మా మీద నమ్మకంతో ఇచ్చారు. అంతే తప్ప మీరు ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. 2029 కూడా కొడుతున్నాం. అయితే ఇంకొక విషయం, ఇందులో నారా లోకేష్ గారు ఈరోజు జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి మొన్న DSE ద్వారా దాదాపు మాకు 16,000 ఉద్యోగాలు మా టీచర్లకు ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు పోలీసులకు 5,000 పైచులకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అలాగే మీరు ఎక్కడ చూసుకున్న ఉద్యోగ అవకాశాలను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తూ మీరు ఛాలెంజ్ విసురుతుంది యువతకు. మీరు రండి, మీకు మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మళ్ళీ DSCని మనం రిలీజ్ చేయడం జరిగింది. ఇలాగా అంటే ప్రభుత్వ ఉద్యోగాలే దాదాపుగా లక్షల సంఖ్యలో ఈరోజు ఈ ప్రభుత్వం ఏదో ఒక సంస్థ ద్వారా మరి అది టీచర్స్ కావచ్చు, పోలీసు వ్యవస్థ కావచ్చు, లేకపోతే ఇంకొక వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, అన్ని చోట్ల నుంచి ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలను కూడా పూరించడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మంచిగా పనిచేస్తూ ముందుకెళ్తుంది. మంచి ప్రణాళికతో ఈరోజు ముందుకు వస్తుంది. వాటన్నింటిని తట్టుకోలేక ఎక్కడిచ్చారు ఉద్యోగాలు? ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా మరి పరిశ్రమలు, పెట్టుబడులు ఈరోజు మనకి గూగుల్ సంస్థ ద్వారా కావచ్చు, లేకపోతే HCL, IBM, ఇంకా ఇతరత్ర IT కంపెనీల ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగాలు వచ్చింది.
అంటే రాబోయే ఉద్యోగాలు, వచ్చిన ఉద్యోగాలు వీటన్నిటిని చూసుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక లిస్ట్ రిలీజ్ చేసింది. ఇక్కడ మేము ఇన్ని ఉద్యోగాలు, ఇన్ని లక్షల ఉద్యోగాలు యువతకు మేము ఇవ్వటం జరిగిందని. ఇవి అన్ని అబద్ధం అంటావా? ఒకసారి ఆన్లైన్లోకి వెళ్ళి చూడు, ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో రాష్ట్రంలోకి వచ్చి చూడు. ఒక చోట జగన్మోహన్ రెడ్డి ఒక స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ చదువుకుంటూ సొల్లు కారుస్తూ నువ్వు డబ్బులకు అమ్ముడిపోతావు అని అందరికీ తెలుసుగా. నీకు లాస్ట్ మాతో పనిచేసినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వు అడిగింది ఏంటి? నాకు దాదాపుగా 15 సీట్లు కావాలి, 500 కోట్ల రూపాయలు కావాలని నువ్వే అడిగాను, ఒప్పుకున్నాను అన్నావు. ఆయన ఇవ్వలేదు కాబట్టి నేను బయటకు వచ్చానని చెప్పు. నీ మాట ఎవరురా నమ్మేది? నీ సొల్లు ఎవరు నమ్ముతారు చెప్పు? నీలాంటి సోంబేరు నా కొడుకుని రాష్ట్రం నుంచి తరిమి కొడితే గానీ మా రాష్ట్రం బాగుపడదని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, నువ్వు చాలా తగ్గుంటాం మంచిది. నువ్వు మాట్లాడే స్థాయి నువ్వు మించిపోతుంది. లోకేష్ గారిని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు, చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు, పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. బిడ్డ గుర్తుపెట్టుకో, గత 5 సంవత్సరాలు మేము ఇదే విధంగా పనిచేసాం, ఇదే విధంగా మాట్లాడాం, ఇదే విధంగా పోరాటం చేసాం ఈ వైసీపీ ప్రభుత్వం మీద. అధికారం లేనప్పుడే ఈ విధంగా మాట్లాడి ఈ విధంగా పోరాటం చేసినప్పుడు ఈ రోజు అధికారంలో ఉన్నాం. కానీ ఏ రోజు మేము ఒక బూతు మాట మాట్లాడకుండా ఈరోజు మేము చేసిన అభివృద్ధిని చెప్పుకుంటున్నాం. మీలాంటి పనికి మాలిన నాయకులు ఎవరైతే పోరం బొగ్గాళ్ళు ఉన్నారో వాళ్ళనే మేము మాట్లాడటం జరుగుతుంది తప్ప ఏ రోజు కూడా ఒక సీనియర్ నాయకుల్ని, లేకపోతే ఆడవాళ్ళని, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని కించపరిచిన ఏ వీడియో ఎక్కడా లేదు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, రెచ్చగొట్టద్దు. మీరు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతే వెళ్ళిపోండి. అంతేగాని రాష్ట్రంలో అభివృద్ధి లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు, నాకు వాళ్ళు చేసి బెదిరిస్తున్నారు, వీళ్ళు ఫోన్ చేసి కొడతామన్నారంటే కొట్టకేం చేస్తారు? 100% తన్నులు తింటారు. అబద్ధాలు మాట్లాడితే ఎవరైనా తన్నులే తింటాడు. ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు. ఇప్పుడు కుక్క మొరుగుతూనే ఉంటది. ఒకసారి మొరిగిద్ది మీదకి వస్తుంది, ఇంకోసారి మొరిగిద్ది మీదకి వస్తుంది. ఎక్కడ ఇది కరుస్తుందో అని కర్రో లేకపోతే ఇంకో ఏదో తీసుకొని కొడితే అది అక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి. అదే విధంగా అలాంటి పరిస్థితులు నువ్వు తెచ్చుకోకుండా, ఒక దళితుడివి, మంచి తెలివి ఉంది, మంచి మాట ఉంది, అలాగే నీకు లాయరు పొజిషన్లో నువ్వు ఉన్నావు కాబట్టి వీటన్నిటిని ఉపయోగించుకో. అంబేద్కర్ ఇష్టం చెప్తావు, మరి అంబేద్కర్ గారు ఇలాంటి అబద్ధాలు ఆడలేదే, అంబేద్కర్ గారు ఇలాంటి మాటలు మాట్లాడలేదే. ఉన్నది మాట్లాడి ఉందాతనంగా ఈరోజు రాజ్యాంగాన్ని రచించి ఈరోజు ప్రపంచంలోనే ఆయన విగ్రహాలు అందరికంటే ఎక్కువ ఉన్నాయంటే అది నా దళిత జాతిలో పుట్టిన నా బిడ్డకు దక్కిన గౌరవాన్ని నేను గర్వంగా చెప్పుకోగలను. జై అంబేద్కర్ అని. మరి నీలాంటి నాయకులు అంత తెలివి, అన్ని సెక్షన్లు తెలుసు, చట్టాలు తెలుసు, ఏ విధంగా ముందుకెళ్లాలో తెలుసు. ఇలాంటి వాళ్ళు ఏ విధంగా పనిచేయాలి? జాతి కోసం పనిచేయాలి, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే అభివృద్ధి కోసం పనిచేయాలి, లేకపోతే రాష్ట్రంలో ఎవరైనా మనకి మంచి చేస్తున్నారంటే ఆ మంచి కోసం పనిచేయాలి. కానీ ఇలా చెడు కోసం, నీ సొంత వ్యక్తిగత జీవితం కోసం, రాజకీయ భవిష్యత్తు కోసం, డబ్బుల కోసం పనిచేసి నీలాంటి కుక్కల్ని ప్రజలు నమ్మరు. కాబట్టి ఇంకొకసారి ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టి వాడు బెదిరిస్తుండే వీడు బెదిరిస్తుందంటే మాత్రం ఊరుకునేది లేదు. ఇప్పటికైనా నోరు తగ్గించుకో. ఏదైనా తప్పు జరిగితే మాట్లాడు. ఏదైనా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎక్కడైనా తప్పు చేస్తే తప్పుని పూర్తిగా తెలుసుకొని నువ్వు మాట్లాడి ముందుకెళ్తే మంచిదని నీకు వార్నింగ్ ఇస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై లోకేష్ అన్న.